తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వార్షిక ఉత్సవం మహానాడు ఈసారి సరికొత్త రికార్డులకు వేదిక కాబోతుంది. హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న ఈ మహానాడు ఏకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళామణులకు అన్ని రంగాల్లో సముచిత ప్రాధాన్యం కల్పించడమే లక్ష్యంగా ఈసారి మహానాడును డిజైన్ చేశారు. క్షేత్రస్థాయిలో భవిష్యత్తు నాయకులను గుర్తించి ప్రోత్సహించేందుకు వీలుగా మొత్తం 1875 క్లస్టర్లలో హైబ్రిడ్ విధానంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 1851 క్లస్టర్లలో మ్యాపింగ్ ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వార్షిక ఉత్సవం మహానాడు అయితే ఈసారి సరికొత్త రికార్డులకు వేదిక కాబోతోంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా అయితే కనుక హైబ్రిడ్ విధానానికి అయితే తెరలేపినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే ఇక టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి అయితే కనుక భారీ స్క్రీన్ ఏర్పాటుతో పాటు దీనికి సంబంధించి ఏర్పాట్లు అనేది కూడా ఇప్పటికే పూర్తి చేయడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా అయితే కనుక ఈ యొక్క క్లస్టర్ విధానంలో అయితే కనుక 1875 క్లస్టర్ విధానంతో అయితే ఈ యొక్క ఏర్పాట్లు అనేది కూడా స్టేట్ వైడ్ గా ఏర్పాట్లు చేయడం, ప్రతి ఒక్క నాయకులు అయితే కనుక హాజరయ్యే హైబ్రిడ్ విధానంలో హాజరయ్యే విధంగా కూడా ఇటు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ఇక టీడీపీ కేంద్ర కార్యాలయంలో చూసుకున్నట్లయితే కనుక 170 సీటింగ్ తోటి అయితే కనుక ఈ యొక్క ఏర్పాట్లు అనేది పూర్తి చేయడంతో పాటు అదేవిధంగా ఏదైతే స్టేజ్ మీద ఒక 20 మంది ఉండేలాగా అయితే కనుక చైర్స్ సైతం కూడా అందుబాటులో ఉంచడం జరుగుతోంది. ఎందుకంటే ఇటు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్, అదేవిధంగా పొలిట్ బ్యూరో సభ్యులు, కమిటీ సభ్యులు, మహానాడు కమిటీ సభ్యులు ఉండేలాగా అయితే కనుక ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈసారి హైబ్రిడ్ విధానానికి అయితే కనుక తెరలేపినటువంటి నేపథ్యంలోనే పెద్ద స్థాయిలో అయితే కనుక టెక్నాలజీని అయితే కనుక ఎక్కువగా వినియోగించుకునేందుకు ఇటు సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది. ఇక టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచే ఇటు హైబ్రిడ్ విధానంలో అయితే కనుక ఇటు హాజరవుతున్నటువంటి నేపథ్యంలోనే 1875 క్లస్టర్లో అయితే కనుక మిగిలినటువంటి నాయకులు సైతం కూడా హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈసారి టెక్నాలజీ పరంగా అయితే కనుక పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక మహిళలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక న్యాయాల గురించి సూపర్ 6 అంశాలు, అదేవిధంగా పొలిటికల్ అంశంతో పాటు దాదాపు 20 తీర్మానాలు అయితే కనుక ఈ యొక్క మహానాడులో అయితే ప్రతిపాదించడం జరుగుతోంది. దీనికి సంబంధించి తెలంగాణలో సైతం కూడా ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడి నుంచి కూడా టీడీపీకి చెందినటువంటి కీలకమైనటువంటి నాయకులు సైతం కూడా అందుబాటులోకి రానున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక తెలంగాణలో క్లస్టర్లకు సంబంధించి తెలంగాణలో సైతం కూడా నాయకులు, అదేవిధంగా వాటందరినీ కూడా ఉద్దేశించి దిశానిర్దేశం చేసే విధంగా కూడా ఈ యొక్క టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి అయితే కనుక ఈ యొక్క సభ అనేది వేదిక కానున్నట్టు కూడా తెలుస్తోంది. పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి హైబ్రిడ్ విధానానికి అయితే కనుక మహానాడు నాంది పలికినటువంటి నేపథ్యంలోనే ఈసారి టీడీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్నటువంటి నాయకులతోటి ఈ యొక్క టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహానాడు అనేది కూడా హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇక 20 తీర్మానాల్లో భాగంగా చూసుకున్నట్లయితే కనుక ప్రధానంగా ఏదైతే సూపర్ 6 సంక్షేమం, రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంశాలతో పాటు ఇటు వైసీపీ ఏ విధంగా అడ్డుపడుతుంది, అభివృద్ధికి సంక్షేమాలకి ఏ విధంగా అడ్డుపడుతుంది అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఎండగట్టేందుకు ఈ యొక్క మహానాడు అనేది కూడా వేదిక కానుంది. అదేవిధంగా ఎవరైతే వక్తలు ఉంటారో మాట్లాడేవారు వారందరూ కూడా అవకాశం కల్పించడం పాటు రాజకీయ భవిష్యత్తులో రాజకీయాలకు అనుగుణంగా ఉండేటువంటి నాయకులను సైతం కూడా గుర్తించేందుకు ఈ యొక్క మహానాడు అనేది వేదిక కానున్నట్టు కూడా తెలుస్తోంది. కార్యకర్తలే అధినేత అనే దిశగా అయితే కనుక ఈ యొక్క మహానాడు జరగనున్నటువంటి నేపథ్యంలోనే తొలి రోజు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు అయితే కనుక ఈ యొక్క మహానాడు అనేది జరగనుంది. దీనిలో భాగంగానే మొదటి సెషన్ అంటే గంటన్నర పాటు కూడా సాగేటువంటి ఈ యొక్క సమావేశం 15 మినిట్స్ అయితే కనుక బ్రేక్ ఇచ్చిన అనంతరం మరొక గంటన్నర పాటు
జరిగిన అనంతరం కూడా భోజనం విరామం అనేది ఉండబోతుంది. అనంతరం కూడా మధ్యాహ్నం నుంచి ఒక 2 సెషన్స్ ఇలా డే అయితే చూసుకున్నట్లయితే కనుక ఒక 6 అవర్స్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా రెండో రోజు సైతం ఉదయం 9 గంటలకే ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అయితే ఈ 2 రోజుల పాటు విజయవంతంగా చేసే విధంగా అయితే కనుక ఈ యొక్క మహానాడు అనేది సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది. ఈ టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే చూసుకున్నట్లయితే కనుక ఇటు స్క్రీన్ ఏర్పాటు కావచ్చు, అంటే స్టేజ్ వెనక ఒక స్క్రీన్ కావచ్చు, అదే విధంగా ఈ యొక్క స్టేజ్ బ్యాక్ సైడ్ ఒక స్క్రీన్ కావచ్చు, ఇవన్నీ కూడా స్క్రీన్లు అనేది ఏర్పాటు చేయడం, దీంతో పాటు 60 వెడల్పు ఈ యొక్క స్క్రీన్, అదే విధంగా 30 హైట్ ఉండే విధంగా కూడా 30 అడుగుల హైట్ ఉండే విధంగా కూడా ఈ యొక్క స్క్రీన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రతి ఒక్కరు అంటే అందుబాటులో ఉండేటువంటి నాయకులందరూ కూడా ఇక అంటే గుంటూరు కావచ్చు, కృష్ణా కావచ్చు, ఇటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి ఉమ్మడి కృష్ణా గుంటూరు నాయకులైతే కనుక హాజరయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తా ఉంది. అంటే 170 సీటింగ్ మాత్రమే ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే నెల్లూరులో జరిగితే మాత్రం అంగరంగ వైభవంగా రాష్ట్రం నలుమూల నుంచే కావచ్చు, తెలంగాణ నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉండేవి. అయితే పొదుపు చర్యల్లో భాగంగా పశ్చిమాసియా యుద్ధం నెలకొన్నటువంటి నేపథ్యంలోనే, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే హైబ్రిడ్ విధానానికి అయితే నాంది పలికినటువంటి పరిస్థితులు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లను ఏర్పాటు చేసి స్క్రీన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడి నుంచి కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా నాయకులను సైతం కూడా ఇటు వీరు గుర్తించి వారికి సమయాన్ని కేటాయించి మాట్లాడే విధంగా కూడా ఇటు ఈ యొక్క మహానాడు అనేది ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ఈసారి విజయవంతం ఈ యొక్క టెక్నాలజీ వినియోగించడంలో ఎప్పుడు టీడీపీ ముందుంటుంది అన్న దానిపై అయితే కనుక ఈ యొక్క సక్సెస్ స్టోరీని వినియోగించుకునేందుకు ఈ యొక్క మహానాడు అనేది వేదిక కానున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా అయితే కనుక ఈ యొక్క 2 రోజులు అంటే రేపు ఎల్లుండి జరగబోయేటువంటి ఈ మహానాడు, ఈ యొక్క మహానాడులో భాగంగా పూర్తి స్థాయిలో ఇటు వైసీపీ గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా విధ్వంసం సృష్టించిందో, అదే విధంగా ఈ యొక్క కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి రాజధాని అమరావతి తీసుకురావడం, పెట్టుబడులు, పరిశ్రమలు, ఇటువంటి అంశాలతో పాటు పోర్టులు కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు. ఎందుకంటే రేపు వచ్చే సంవత్సరం జరగబోయేటువంటి పుష్కరాలు, గోదావరి పుష్కరాల్లో భాగంగా ముందుగానే ఇటు పోలవరాన్ని అయితే కనుక అందుబాటులోకి తీసుకొచ్చి రాయలసీమ సైతం కూడా సస్యశ్యామలం చేసే దిశగా అయితే కనుక ముందుకు వెళ్తామంటూ కూడా హామీ ఇచ్చే దిశలో అయితే ఈ యొక్క తీర్మానాలు అయితే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, అదేవిధంగా ప్రతి ఒక్కరికి సాగునీరు, త్రాగునీరు అందించే విధంగా ఏ విధంగా ముందుకెళ్ళింది, వ్యవసాయానికి ఏ విధంగా హామీ ఇస్తుంది, అదేవిధంగా రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి దిశలో ఏ విధంగా అవుతుంది, రాష్ట్ర జీడిపి, దేశ జీడిపిలో రాష్ట్ర ఏపీ చెందినటువంటి జీడిపి ఏ విధంగా ముందుంది, ఇటువంటి అన్ని అంశాలతో కూలంకషంగా అయితే కనుక క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు ఈ యొక్క మహానాడిని అయితే సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.